మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం హన్మకొండలోని సుబేదారి ప్రాంతాల్లో ఉన్న ప్రతిష్టాకరమైన ఎన్ఐటి దగ్గర ఉన్నాం. ఇక్కడ చాలా మంది అంటే ఒక 170 మంది కార్మికులు టెంపరవరీగా పనిచేస్తున్నారు. వాళ్ళు పర్మనెంట్గా చేస్తున్న పరిస్థితులలో దాదాపు 143 మందిని వాళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేయలేని పరిస్థితి. 143 మందికి కూడా కేవలం చాలీచాలని వేతనాలు కేవలం 15,000 రూపాయలతోనే వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఒక 20 సంవత్సరాల నుంచి మనం చూడొచ్చు. మహిళలు చాలామంది పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. 20-25 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు పనిచేస్తున్న పరిస్థితి. అటువంటి వాళ్ళను 2 సంవత్సరాలకు ఒకసారి రెగ్యులర్ చేయాల్సిన ఒక సెక్యూరిటీ ఏజెన్సీ ఇప్పటి వరకు కూడా వాళ్ళని రెగ్యులర్ చేయకపోవడమే కాకుండా వాళ్ళందరినీ కూడా తొలగించే పరిస్థితిలో పడింది. మిషనరీని ఉపయోగించి కేవలం 30-40 మందిని మాత్రమే తీసుకుంటున్నారు. భారతీయ మజ్దూర్ సంఘ ఆధ్వర్యంలో దాదాపు 2 గంటల నుంచి ఎన్ఐటీలో ఎప్పుడు కూడా గేట్లు బంద్ చేసి ఏ కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. అటువంటిది భారతీయ మజ్దూర్ సంఘ ఆధ్వర్యంలో ఇవాళ పెద్ద ఎత్తున ఒక 2 గంటల నుంచి ఆందోళన చేపట్టారు. దీనికి సంబంధించిన వివరాలు ఏంటి, అసలు ఉద్యమం చేయడానికి ఎలాంటి పరిస్థితులు దాపురించాయో కూడా మనం ఒకసారి అర్థం. సార్ చెప్పండి, ఏం జరుగుతున్నారు సార్? ఎన్ఐటీలో పనిచేస్తున్నటువంటి కార్మికులను 140 మంది కార్మికులను దాంట్లో 50 మంది కార్మికులను తొలగించాలని చెప్పేసి అని ఏదైతే కొన్నాడో డైరెక్టరు రిజిస్ట్రార్ కాంట్రాక్టర్లకు సూచించడం వలన నేను 140 మంది ఉన్నటువంటి కార్మికులను 90 మందినే తీసుకుంటానని చెప్పడము. అంతేకాకుండా ఏరియర్స్ వాళ్ళకు ఒక్కొక్కరికి 15,216 రూపాయలు ఏరియర్స్ రావాలి. పాత కాంట్రాక్టర్ను యాజమాన్యం సేవ్ చేస్తూ కొత్త కాంట్రాక్టర్ తీసుకొచ్చేసి కార్మికుల పొట్టగొట్టాలని చెప్పేసి చూస్తున్నారు. దాన్ని నిరసనగా భారతీయ మజ్దూర్ సంఘ్ ఒకటే చెప్తా ఉంది, రెక్కాడితే డొక్క అన్నటువంటి కార్మికులు అందరూ దళిత కుటుంబాలు ఉన్నటువంటి వాళ్ళను చిన్నచూపు చూస్తూ యాజమాన్యం వాళ్ళని తొలగించాలని ప్రయత్నం చేస్తూ ఉంది. దాన్ని భారతీయ మజ్దూర్ సంఘ్ ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఒక్క కార్మికుని తొలగించినా భారతీయ మజ్దూర్ సంఘ్ ఊరుకోని చెప్పి తెలియజేస్తూ గత 3 రోజులుగా ధర్నా చేస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ ఎంప్లాయీ రిజిస్టర్ కానీ డైరెక్టర్ కానీ కనీసం ఒక్కరు కూడా వచ్చేసి 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి కార్మికుడిని కనీసం మీరు ఎందుకు బయట కూర్చోరు అని చెప్పేసి అని అడగట్లేదంటే ఎంత దురదృష్టకరమో ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. సార్, ఇప్పుడు దాదాపు వీళ్ళందరికీ కూడా చాలని వేతనాలే 10-15 వేలు. ఇటువంటి పరిస్థితులలో వీళ్ళందరినీ రెగ్యులర్ చేయకపోవడానికి ప్రధాన కారణం ఏమిటి? సార్, ఇది ఇప్పటి నుంచి కాదు, కాంట్రాక్ట్ సిస్టంలో నడుస్తుంది ఇది. ఇప్పుడు రాజు వస్తే కథ మొదలు, రెడ్ వస్తే కథ మొదలు అని ప్రతి 2 సంవత్సరాలకు కొత్త కాంట్రాక్ట్ వస్తారు. మేము ఎస్ఎఫ్టీ లెక్కన ఇస్తా అంటున్నారు. మాకు మ్యాన్ పవర్ లెక్కన ఇస్తలేము కాబట్టి మిమ్మల్ని తొలగిస్తాం, మిషనరీ వాడుకోమని చెప్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాము, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు, ఇది కేంద్ర ప్రభుత్వం కిందకి వస్తుంది. మేము హెచ్చరించేది ఏంటి అంటే, మీరు ఎన్ని యంత్రాంగాలైనా పెట్టుకోండి, కానీ కార్మికులకు కొట్టబడితే మాత్రం ఒప్పుకోము. మేము పని చేస్తాము, దానికి తగ్గ జీతం తీసుకోవాలి. మాకు అదే కాన్సెప్ట్ తోటి పనిచేస్తున్నాము. ఎవరైతే ఈ 50 మందిని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి లేబర్స్ని కూడా యథావిధిగా ఇదే కాంట్రాక్ట్ సిస్టంలో తీసుకునే వరకు కూడా మా పోరాటం కొనసాగుతుంది. ఈరోజు ఇక్కడ కూర్చున్నాము. డైరెక్టర్ ఛాంబర్ అయినా ముట్టడించైనా కానీ మాకు న్యాయం చేసే వరకు భారతీయ మజ్దూర్ సంఘ్ పోరాడుతుంది. రాబోయే కాలంలో పోరాటం అంటే ఇప్పుడు వారు చెప్పినట్టుగా ఎలాంటి రూపాలు దాల్చుకోనండి? మేము ఆల్రెడీ మేనేజ్మెంట్కు సమయం ఇవ్వడం కూడా జరిగింది. ఇక్కడ ఉన్న డైరెక్టర్ కానీ రిజిస్టర్ కానీ మేము ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లా ఉన్నటువంటి ప్రతి యూనియన్లో కూడా మేము ఆల్రెడీ ఇంటిమేషన్ చేశాము. ఈ రోజుకైనా పిలిచి మాట్లాడి సమస్య పరిష్కారం చేయనట్టయితే రేపు ఇక్కడ ఉన్నటువంటి వందలాది మంది కార్మికులు వచ్చేసి డైరెక్టర్ ఛాంబర్ కానీ డీన్ ఛాంబర్ కానీ అక్కడ రిజిస్టర్ ఛాంబర్ కానీ ముట్టడిస్తాం, తప్పకుండా కార్మికులకు న్యాయం చేస్తామని చెప్పేసి అని భారతీయ మజ్దూర్ సంఘ్ ద్వారా హెచ్చరిస్తా ఉన్నాం. అంటే ఏజెన్సీ వల్లనే ఇది జరుగుతుందా, లేకపోతే ఎవరైనా అధికారులు కూడా దీనికి సపోర్ట్ చేస్తున్నారు? దీన్ని అధికారులు ఏజెన్సీని వాడుకొని అధికారుల పబ్బం కట్టుకుంటూ వాళ్ళు దోసుకుంటా ఉన్నారు. ఇది యాజమాన్యం వల్లనే జరుగుతూ ఉంది. వీళ్ళను పర్మనెంట్ చేయకపోవడమే కాకుండా ఉన్న వాళ్ళను కూడా విధులను తొలగించాల్సిన పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో మహిళలు కూడా పెద్ద ఎత్తున ఉద్యమించారు. మరి వాళ్ళ సమస్య అయితే ఒకసారి వాళ్ళని అడిగే తెలుసుకుందాం. అమ్మ చెప్పండి. సారు, మేము గత 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం సార్. కృష్ణా కంపెనీ కూడా ఒక 5 సంవత్సరాలు 7 సంవత్సరాలు చేసినాం సార్. కృష్ణా కంపెనీ కూడా మాకు ఏరియాస్ మంచికి ఒక 80,000 రావాలి సార్. ఆ ఏరియాస్ పైసలు మేము అడిగితే అన్నాడు కదా సారు రిజిస్టరు డైరెక్టరు, వాళ్ళవి 3 కోట్ల రూపాయలు మా దగ్గర ఉన్నాయి, ఏరియాస్ మీకు ఇప్పిస్తాం అని ఒప్పుకున్నారు సార్. అవి కూడా రాకుండా చేసింది సార్. ఆమె ఇచ్చింది 4 సంవత్సరాలు అయితే రాలే అలా కాంట్రాక్ట్ పోయి అప్పటి కాంచెలు వరుసుకుంటూనే ఉన్నాం సార్. ఇవి వస్తాయి కదా మన సారే కదా అనుకొని వదిలేసుకున్నాం సార్.
మళ్ళీ ఇప్పుడు ఒక్క కంపెనీ మధ్యలో ఒక కంపెనీ వచ్చిపోయింది సార్. ఆ కంపెనీలో చేసిన వాళ్ళు మంచిగానే ఇచ్చారు సార్. మళ్ళీ ఇప్పుడు ఈ కంపెనీ వచ్చింది సార్. పోయిన కంపెనీలో కూడా మాకు మనిషికి 16,000 రూపాయలు రావాలి సార్. ఏరియాస్ అవి రాకుండా కూడా మేము ఇస్తామని మన రిజిస్టర్ ఒప్పుకున్నాడు సార్. తప్పకుండా వాళ్ళు కంపెనీ వాళ్ళు వెళ్ళిపోయింది. ఇప్పుడు కొత్త కంపెనీకి వచ్చిండ్రు 50 మందిని తీసేస్తానంటే 90 మంది కావాలంటాడు సార్. మరి ఇంతమంది మేమేం చేసి బతకాలా సార్? ఇక్కడ వరంగల్లో మాకు ఏ నదులు లేవు సార్, ఏ కంపెనీలు లేవు సార్. మేమేం చేసి బతకాలా సార్? మేము ఎట్లా బతకాలా సార్? ఎన్నైతే నమ్ముకొని బతుకుతున్నాం సార్. ఇది ఒక్కటే ఆధీనమని మాకైతే ఏం లేదు కదా సార్. మేము ఎట్లా బతకాలా సార్? మమ్మల్ని ఆడోళ్ళొద్దు మొగోళ్ళే కావాలంటాడు సార్. మాకు పండుగలు లేవు సార్, ఓ సచ్చిన పోయేది లేదు సార్, ఓ పబ్బాలు లేవు సార్, ఏవి లేవు సార్. మాకు ఒక్కటే లోకం. దసరా రోజు కూడా సెలవు ఇస్తే మళ్ళొక్క రోజు ఆదివారం చేయాలి సార్. నిట్టుకు సెలవులు ఇచ్చినప్పుడు మీకు ఇవ్వరు సార్. మాది కాంట్రాక్ట్, మా కాంట్రాక్ట్ బేస్ లెక్క మీరు చేయాలి, లేకపోతే మీరు బంద్ కాండి. ఇలా 3 రోజులు అవుతుంది సార్ ధర్నా చేసేది బట్టి. ఈ 3 రోజులు అవుతుంది. ఈ 3 రోజులు బట్టి మేము ధర్నా చేస్తున్నాం. ఏ మేడం రాలే, ఏ సార్లు రాలే. ఇక్కడ ఎందుకు ఏంది మీ పరిస్థితులు ఏంది, మీ బాధలు ఏంది అని ఏ ఒక్కరు వచ్చి మాట్లాడతలేరు. ఆ రోజులలో మేము డ్యూటీ చేసినప్పుడు అది కడుకోమ్మా, ఇది కడుకోమ్మా, అది ఇది చేయాలి మాతో పని చేయించుకుంటారు. ఇలా మాకు బాధ వచ్చినప్పుడు ఎందుకు వస్తలేరు? ఈ కాలేజీలో సార్లు మేడం వల్ల ఎందుకు వస్తలేరు? మా ప్రాబ్లం ఎందుకు సాల్వ్ చేస్తలేరు? చెప్పండి సార్. మా ప్రాబ్లం సాల్వ్ చేయాలి, మాకు న్యాయం జరగాలి. 3 రోజులు ఇప్పుడు లేకుంటే ఇక్కడ చేస్తాను. సార్లకు మేడలకు వాళ్ళకు ఉంటుంది కదా, వాళ్ళు కూడా మాకు కార్యక్రమం లేదా? పండుగ ఏం లేదు, పర్మిషన్ లేదు, ఏది లేదు. ఇవన్నీ మాకు మేము ఎంత కడమని ఇది చేయాలి. 30 మంది 130 మందిని తీసేస్తా అని రోడ్డు మీద కూర్చోబెట్టాలి మమ్మల్ని. మేము ఏడతాం తెలుసా? 3 రోజుల బట్టి ఏడుకుంటాం ఇక్కడ తెలుసా? ఏ సార్ ఏ మేడం ఎవరికి ఇంత కార్యక్రమం లేకుండా ఇచ్చేస్తారు మమ్మల్ని. ప్రతి ఒక్కటి చేస్తారు. డైరెక్టర్ సార్ వచ్చిందని ఆ రోజు డైరెక్టర్ సార్ మీటింగ్ ఉంటే ఎక్కడున్నా పిలిపిస్తారు మాకు. ఈ 3 రోజులు మేము ధర్నా చేస్తున్నాం. ఏ సార్ రాలే, ఏ మేడం రాలే. మా పరిస్థితి ఏదో ఎవరు సాల్వ్ చేస్తలేరు సార్. సాల్వ్ చేయాలి సార్. మాకు సాల్వ్ చేయాలి. ఇంకో టెండర్ వచ్చినా కూడా మమ్మల్ని ఇట్లా కదిలియకుండా చేయాలి సార్. మమ్మల్ని కదిలియకుండా చేయాలి సార్. మేము 130 మంది ఉన్నాం సార్. SMC కానుండి అప్పుడు 160 మంది ఉంటే 30 మందిని తొలగించిండు సార్. అప్పుడు ఇట్లా ధర్నాలు చేస్తేనే 30 మందిని పెట్టుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఈ కంపెనీ మధ్యలో SMCలో తీసేసిన వల్ల 130 ఉన్నాం సార్. ఇప్పటికైనా ఏదో మేము కష్టపడి పని చేసుకుంటున్నాం. ఇప్పుడు మళ్ళీ ఈ కాంట్రాక్ట్ శ్రీనివాస్ బ్రదర్స్ అని కొత్త కాంట్రాక్ట్ వచ్చి మళ్ళీ 90 మందే కావాలి, మాకు 40 మందిని తీసేస్తామని అంటాను సార్. రిజిస్టర్ సార్కు, డైరెక్టర్ గారికి అందరికీ మేము ఎప్పటి నుండో లెటర్లు ఇస్తూనే ఉన్నాం. ఇప్పుడు సాయి గ్రూప్ వాళ్ళు 15,000 ఏరియస్ పైసలు ఇవ్వాలి. లెటర్ రాసిచ్చిండ్రు, అన్ని రాసిచ్చిండ్రు, ఎంతైనా కూడా వాళ్ళు ఇస్తలేరు సార్. ఇప్పుడు శ్రీనివాస్ బ్రదర్స్ అని కొత్త కంపెనీ వచ్చి అదే డిమాండ్ సార్. మాకు న్యాయం జరగాలి. 3 రోజులు నుంచి గేట్ బయట ధర్నా చేస్తున్నాం. మా బాధలు ఎవరు అర్థం చేసుకుంటారు? మాకు న్యాయం జరగలేదు సార్. మీరు న్యాయం చేయాలి, న్యాయం చేయాలంటే ఏ కాంట్రాక్ట్ వచ్చినా కూడా మమ్మల్ని ఎవరు తీసేయద్దు. ఎవరు తీసేదే ఒక్కొక్కరికి 80,000 రావాలి సార్. మాకు కాలేదు. ఓకే సార్, నా పేరు కరుణాకర్. నేను ఇక్కడ BMS యూనియన్ ప్రెసిడెంట్ సార్. 15 నీటిలో ఏ యూనియన్ లేవు, ఒక మా BMS భారతీయ మజ్దూర్ సంఘ్ యూనియనే ఉన్నది సార్. దీనికి మాకు ఆనరబుల్ ప్రెసిడెంట్ ధర్మారావు సార్ అంటే ఆయన చూస్తాడు. ప్రతి 2 సంవత్సరాలు కాంట్రాక్టర్ వచ్చినప్పుడు మా వర్కర్లను ఇదే గోస పంచుకుంటాను. గతంలో కూడా 30 మందిని తొలగియడం జరిగింది. మేము ఆందోళన చేసినాం, మేము ధర్నాలకు పోయినాం. ఎన్నిటి మీద కేసులు అయింది కాంట్రాక్ట్ ఇది జరుగుతుంది సార్. పాత ఏరియాస్ పోయిన కృష్ణ కన్స్ట్రక్షన్ వల్ల ఒక్కొక్కరికి 50,000 నుండి 60,000 రూపాయలు అవి అడిగినా కొద్దీ వీళ్ళు ఏమంటారంటే యాజమాన్యం ఇస్తాం, అది కోర్టులో కేసు ఉన్నది, ఆయన GST కట్టే ఆయన డబ్బులు ఆపిండు. మరి ఆపిన క్రమంలో మా పైసలు మాకు ఇవ్వాలి కదా సార్. ఇవ్వకుంటూ ఇప్పుడు వచ్చిన కాంట్రాక్టర్ ఒక్కొక్కరికి పోయిన కాంట్రాక్టర్ 15,000 రూపాయలు కట్ చేసిండు సార్. ఆ వేతనాలు చెల్లియమని అడిగితే మేము నవంబర్ 10వ తారీఖు ధర్నా చేసినాం సార్. ధర్నా చేస్తే పిలిపించి యాజమాన్యం మాతో ఏం మాట్లాడిందంటే మీ అందరికీ ఆ 15,000 రూపాయలు ఏదైతుందో ఆ బకాయి చెల్లిస్తామని చెప్పి ఆ కాంట్రాక్టర్ వెళ్ళిపోయాడు. 2 రోజులలో వెళ్ళిపోయిండు సార్. వెళ్ళిపోయిన క్రమంలో కొత్త కాంట్రాక్టర్ వచ్చి మాకు 90 మందే కావాలి, ఈ 90 మందినే తీసుకుంటున్నామని మళ్ళీ మా వర్కర్లను భయాందోళనకు గురి చేస్తే మేము లెటర్లు ఇవ్వడం జరిగింది సార్. మళ్ళీ సమ్మెకు పోయినాం సార్. ఈ 3 రోజుల కాంచెలు ధర్నా జరుగుతుంది. అధికారులు
ఇక్కడ ఉన్న ఎన్ఐటి అధికారులు ఏం చేస్తారు, కాంట్రాక్టర్లు కొమ్మగాస్తూ వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా దున్నపోతు మీద వర్షం పడ్డట్టాయి మమ్మల్ని చిన్న చూపుగా చూస్తాం సార్. మేము అపరిశుభ్రమైన పనులు చేస్తాం, వీళ్ళు పయకాలను కడుక్కుంటే చిన్న చిన్న పనులలో వీళ్ళకి వెళ్ళి చిట్టులు ఉంటాయి. ఎప్పుడు నెలకు కరెక్ట్ 7వ తారీఖు జీతం వేయరు సార్. 22, 20, 25 అట్లా వేస్తారు సార్. ఒకటిసారి మీ మీడియా మిత్రులకు మేము తెలియజేయడం మా మీద పెద్ద డేకాన్ని పెట్టి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. మా ఎన్ఐటి వర్కర్ల తరఫున నేను ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నాం సార్.